ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతి వెంకటేశ్వరుని దర్శనము ఎంత కఠినతరమైందో అందరికీ తెలిసిందే. అందులో సేవా ఎలక్ట్రానిక్ ఈడిప్ అనేది సాధ్యమైనంత వరకు ఎవరికి అవి అందుబాటులోకి వస్తున్నాయో ఏం అర్థం కాని పరిస్థితి. అందుకు ఉదాహరణ నేనే దాదాపు 2-3 ఏళ్ల నుంచి ప్రయత్నం చేసినా నాకు ఒక్కసారి కూడా తగలడం లేదు. ఇదే అనుభూతి చాలామందిలో ఉంది. అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ అమలు చేసే నెట్వర్క్లో వ్యవస్థలో కొంచెం డెవలప్మెంట్ చేయగలిగితే, అధునాకరిత డెవలప్మెంట్ చేయగలిగితే అందరికీ అందుబాటులో రావచ్చని నా విన్నపం. ఇందుకు ఉదాహరణే ఐఆర్సిటిసి. ఒకప్పుడు ఐఆర్సిటిసి రైల్వేలో తత్కాల్ టికెట్ దొరకాలంటే సాధారణ వాళ్ళకు దొరికే పరిస్థితే కాదు. అది ఎవరు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఒక నిమిషంలో టికెట్లు అయిపోయాయి. అయితే రైల్వే వ్యవస్థ నవంబర్ నుంచి కొద్ది మార్పులు చేర్పులు తీసుకొస్తూ కొత్త నెట్వర్క్ ఏర్పాటు చేసినారు. దాంతో సాధారణమైన నాలాంటి వాళ్ళే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. నేను తరచుగా విజయవాడకు వెళ్తుంటాను పిల్లల కోసం. నాకు కాబట్టి తత్కాల్ టికెట్ ఎప్పుడు అవసరము పడుతుంది. ఇంతకుముందు నేను తత్కాల్ టికెట్టే బుక్ చేయలేకపోతుంటే, కాకపోతే రైల్వే వ్యవస్థ కొత్తగా రూపొందించిన ద్వారా తత్కాల్ టికెట్ను నేను కూడా బుక్ చేసుకోగల కెపాసిటీ వచ్చేసింది. ఇదే వ్యవస్థను టీటీడీ కూడా రూపొందిస్తే ప్రతి ఒక్కరికి సేవ ఎలక్ట్రానిక్ డిపో ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి మొదటి గడప దర్శనము దొరికేకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నా మనము. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పునరాలోచించుకొని అవసరమైతే ఐఆర్సీ అంటే రైల్వే వాళ్ళతో సంప్రదించి వాళ్ళు ఏ విధంగా రూపొందించినారో ఒకసారి సలహా సూచనలు తీసుకొని అదే వ్యవస్థను టీటీడీలో రూపొందిస్తే ఖచ్చితంగా అందరికీ టికెట్ దొరుకుతాయని నా విన్నపం. ఒక్కసారి అధికారులు ఈ విధంగా ఆలోచించాలని సూచన. ఈ విషయము సిటీడీ అధికారులకు ఉన్నతాధికారులు వెళ్ళే వరకు షేర్ చేయగలరని నా విన్నపం.